ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల్లో వీళ్ళు ఏదైతే తయారు చేసినటువంటి బోట్లని లేకపోతే ఆ షిప్స్‌ని గానీ, ఇవాళ చాలా ఉన్నాయి. టగ్ బోట్స్ అని ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. మన దగ్గర ఉన్నటువంటి హార్బర్స్‌లో ఆ టగ్ బోట్స్ అని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. లేకపోతే వేరే వేరే రకరకాల వెసల్స్ వచ్చినాయి. అవన్నీ కూడా తయారైనటువంటి వెసల్‌ని వాటర్‌లోకి దింపాలంటే ఏదో క్రిక్ కనెక్టివిటీ కావాలి. ఆ క్రీక్ ఇదే ఉందక్కడ. కాబట్టి ఆ క్రీక్ కనెక్టివిటీ చేయటానికి 7 ఎకరాల 22 ఎకరాల నుంచి అనుసంధానం చేయడానికి అది వాళ్ళు ఒక మ్యాప్ తయారు చేసి ఇస్తారు. అదొక ప్లానింగ్ అది. క్రీక్ లేనప్పుడు ఇక బోట్లు తీసి ఎక్కడ పెట్టుకుంటారు? కాబట్టి వాళ్ళు రాయటానికి కూడా ఒక ఆలోచన ఉండాలి. కాకపోతే ఇది అక్కడ ఉన్నటువంటి ఫిషర్‌మెన్‌కి ఎటువంటి ఇబ్బంది రాకుండా మట్టుకు చేస్తారు. అలాగే ఇవాళ పెరుగుతున్నటువంటి పోర్ట్స్ వల్ల గానీ, పెరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఏదైతే ఉన్నాయో దానివల్ల నిఘా కూడా మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేయాలంటే ఇలాంటి ఏదైతే షిప్ యార్డ్స్ వచ్చినప్పుడు ఆళ్ళు ఆ టెక్నాలజీని ఉపయోగించి ఏఐ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోకపోతే రేపు భవిష్యత్తులో జరుగుతున్నటువంటి ఏదైనా జరగరాని సంఘటనలు జరిగినప్పుడు నిఘా వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. మొన్న కూడా మనం చూసాం కొన్ని సందర్భాల్లో. కొంతమంది కొంతమంది వేరే రకంగా చొచ్చుకుంటూ వచ్చారని చెప్పి. కాబట్టి ఇది చాలా ఉపయోగం. కాబట్టి దీన్ని మరి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని భావిస్తా ఉన్నాను.